సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధనకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిపారు తలసాని శ్రీనివాస్. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ గాంధీ ఆసుపత్రి వరకు శాంతి యాత్ర చేపడతామన్నారు. సికింద్రాబాద్లోని బాలం రాయిలీ ప్యాలెస్లో జరిగిన సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పేర్లు మారుస్తానని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 150 డివిజన్లను 300 డివిజన్లు చేస్తానని అంటున్నారని మండిపడ్డారు. ప్రతినిధులను కలిసి దీనిపై చర్చించే అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రం నీ ఇష్టారాజ్యమా అని నిలదీశారు. పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆ డెవలప్మెంట్ జరుపుకుంటూ ముందుకెళ్ళినటువంటిది మన కళ్ళారా చూసినాం. ఇది ఒక గ్లోబల్ సిటీగా విస్తరింపబడ్డది కూడా మన కళ్ళారా చూసినాం. అంటే ఒక చేయి అట్లా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయింది. కానీ ఇక్కడ ఈ 2 ఏళ్లలో నువ్వు చేసింది ఏం లేదు, కానీ నేను పేర్లు మారుస్తా. అరే నీకు పేర్లు మార్చేటువంటి అధికారం ఎవడిచ్చాడు? రెండోది డీలిమిటేషన్, అంటే 150 ఉన్న మున్సిపల్ డివిజన్లు 300 చేస్తాం, చేసుకొని ఇష్టం. కానీ 2వ తారీఖు చెప్తే 9వ తారీఖు అయిపోయిందంట. అంటే 7 రోజులల్లా. అంటే ప్రజల్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు, స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు, ప్రజాప్రతినిధులని కాన్ఫిడెన్స్లోకి తీసుకునే అవసరం లేదు. కానీ ఎవరిని తీసుకోకుండా నా ఇష్టం, నా రాజ్యం, నేను ఏదన్నా చేస్తే కాన్స్టిట్యూషన్ ఎట్లా ఒప్పుకుంటుంది? అందుకే పేర్లేంది మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ అని ఫీలర్సు లీకులు ఇస్తున్నారు. మేము చట్టపరంగా కూడా పోతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు.